నాటి వారం ఏమేం చెప్పుకున్నాం మనం? సత్యము, నీతి, సిద్ధ మనసు, విశ్వాసము, రక్షణ వరకు చెప్పుకున్నాం. మిగతా ఈ రెండు చెప్పుకుందాం. అయితే ఆ మిగతా రెండు మనం చెప్పుకునే ముందు ఒకసారి ఈ ఐదింటిని మనం గుర్తు చేసుకుందాం. సత్యము అంటే ఏంటి అని అంటే క్రొత్త నిబంధన సత్యము. మొదటిగా అసలు సత్యానికి మొదటి డెఫినేషన్ ఏంటి? క్రొత్త నిబంధన సత్యం. ఈరోజు క్రొత్త నిబంధన సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేసింది. అర్థమవుతుందా? విగ్రహారాధికులనైనా, అన్యజనులనైనా, యూదులనైనా, స్వనీతి పరులనైనా, దుర్మార్గులనైనా ఈరోజు స్వతంత్రత, విడుదల దయచేసింది ఏంటి? సత్యం. సత్యం అనేది తెలియకపోతే అబద్ధానికి బానిసలుగా బతకాల్సి వస్తుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు సత్యం తెలియకే ధర్మశాస్త్రం కింద ఇంకా బానిసలుగా బ్రతుకుతున్నారు. స్వనీతి పరులుగా బానిసలుగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. లోక సంబంధమైన ఇచ్ఛల చేత ఈడవబడి బానిసలుగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సత్యం తెలిసానా తెలియదనా బానిసలుగా బ్రతుకుతున్నారంటే? తెలియదని. సత్యం అనేది తెలిస్తే ఈ స్వనీతి నుంచి, సొంత భక్తిలో నుంచి, ఆచారపరమైన భక్తిలో నుంచి విడుదల పొందుతారు. లోక సంబంధమైనటువంటి ఈచ్ఛల నుంచి విడుదల పొందుతారు. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలి. కనుక బానిసపు బ్రతుకుల నుంచి విడుదల పొందాలి అంటే సత్యం అనేది మనకి తెలియాలి. నేను అడుగుతున్నాను, క్రొత్త నిబంధన సత్యం మీకు అర్థమైందా? కొంత అర్థం చేసుకుని ఉంటారు, ఇంకా అర్థం చేసుకోవాలి. క్రొత్త నిబంధన సత్యం అనేది ఎంత మనకు అర్థమైతే ప్రియమైన దేవుని వారలారా మనం అంత స్వాతంత్రాన్ని అనుభవిస్తాం. ఇక్కడ స్వాతంత్రం అంటే ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా బ్రతకడం అని కాదు ఇక్కడ ఉద్దేశం. పాపం నుండి, మరణం నుండి, సాతాను నుండి, ఈ లోకంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, బానిస బ్రతుకులు కొన్ని ఉన్నాయి ఆత్మలో. కొన్ని అబద్ధాల నుంచి మనం విడుదల పొంది ఒక నమ్మకమైన క్రైస్తవుడిగా ఈరోజు మనం భూమి మీద జీవించవచ్చు. దాన్ని సత్యం అంటారు. ఆ సత్యమును మనం కలిగి ఉండాలి. దేవుడు ఆ సత్యాన్ని బైబిల్ గ్రంథంలో ఉంచాడు. అక్షరాలుగా చదివితే అర్థం కాదు అది. ఆ సత్యం తెలియాలంటే అది అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి. అందుకే అంటాడు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ద్వారా మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందవలనని ఇచ్ఛించుచున్నాడు అన్నాడు. కనుక సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అనేది ఒక విశ్వాసికి అవసరం. అది లేకపోతే ఒక విశ్వాసి రక్షణ పొందినా కూడా మరలా బానిసగా బతుకుతాడు. పాత నిబంధన ధర్మశాస్త్రపు ఆచారాల కింద బానిసలుగా బ్రతుకుతాడు. ఇదిగో ఈ నెల వచ్చేసింది అమ్మమ్మమ్మో ఈ నెల స్టార్ట్ అయిపోయింది, తలస్నానం చేసేసి ఈరోజు ప్రార్థన ఈ రోజు నుంచి మొదలు పెట్టేయాలి. ఏంటి మొదలెట్టేయాలి? బానిస బ్రతుకది. ఇప్పుడు అర్జెంటుగా అమ్మో సీజన్ మొదలైపోయింది, క్రిస్మస్ నెల మొదలైపోయింది, ఇప్పుడు రెడీగా రైట్. అప్పుడు ఇక్కడి నుంచి పొద్దున్నే 4 గంటలు లేచి ప్రార్థన చేయాలి. ఏంటి అంటే నెల వచ్చిందని మొదలు పెడతావా? ఒక మాసము, ఒక నెలలు, ఒక దినాలు, ఒక సంవత్సరాలు మనం పాటిస్తున్నామంటే అది సత్యం కాదు, అది బానిసత్వం. నలుగురు చేస్తున్నారు కనుక నలుగురితో పాటు నేను వెళ్ళాలని నువ్వు చేస్తున్నావు కాబట్టి అది బానిసత్వం అనమాట. అది నేను చెప్పినా మీకు అర్థం కాదు, అది గ్రహింపోయినోడికి అర్థమవుతుంది. అది నేను చెప్తే మీకు అర్థమయ్యే విషయం కాదు. ఈ విషయంలో నేను పోరాడేవాడిని, అందులో తప్పే ఉంది అది ఇది అనువాడిని. కానీ ఒక విశ్వాసికి సత్యం అనేది అనుభవపూర్వకంగా తెలియాలనుకున్నాడు తండ్రి అయిన దేవుడు. ఎందుకు అనుకున్నాడు? అది అనుభవపూర్వకంగా తెలిస్తేనే తెలుస్తుంది. నేను అనుభవిస్తేనే నాకు తెలుస్తుంది, అది మీరు అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది, చెప్తే అర్థమయ్యేది కాదు. ప్రియమైన దేవుని వారలారా, కొన్ని ఒక మూఢమైనటువంటి
భక్తికి ఈరోజు బానిసలుగా బ్రతుకుతున్నాం. వాటన్నిటిలోంచి మనం విడుదల పొంది దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ఆరాధించడం, దేవుని కోసం మనం హృదయపూర్వకంగా బ్రతకాలంటే ఈ కట్టుబాట్లు కొన్ని ఉన్నాయండి. కొన్ని బంధకాలు ఉన్నాయి. సాతాను చాలా తెలివిగా కొన్ని బంధకాలు వేసింది వాక్యంతోనే. ధర్మశాస్త్ర బంధకాలు కావచ్చు, సంఘములో ఉన్న కొన్ని మూఢనమ్మకాలు కావచ్చు, కొన్ని మూఢ ఆచారాలు కావచ్చు, కొన్ని అబద్ధాలు కావచ్చు. వీటితో సాతాను సైనికులకి విశ్వాసులకి సంఖ్యలేసింది. అందుకే ఈరోజు ఆ సంఖ్యల్లో బతుకుతున్నారు, ఆ బానిసత్వంలో బతుకుతున్నారు. అదే జీవితం, అదే భక్తి, అదే 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 అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, కానీ సత్యం అనేది వాళ్ళకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు రెండు నేత్రాలు తెరవబడతాయి. ఓహో, ఇంతకాలం మేము అబద్ధంలో ఉన్నామా? ఇంతవరకు మేము సత్యంగా దేవుణ్ణి ఆరాధించలేదా? ఇది ఒక అబద్ధమా అనేది సత్యమును అనుభవపూర్వకంగా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ప్రేమను దేవుని వారలారా, మీలో కొంతమందికి సత్యం అర్థమై ఉంటే ఇందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఒకవేళ సత్యం అర్థం కాకపోతే పర్లేదు. ఎందుకు పర్లేదు అన్నానంటే, నా జీవితంలో కూడా కొన్ని సంవత్సరాలు అర్థం కాలేదు కదా. అలానే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? కొన్ని సంవత్సరాల తర్వాత నాకు అర్థమయ్యేలా చేశాడు కదా. అలాగే మీకు ఏదో ఒక రోజున సత్యం అర్థమయ్యేలా చేస్తాడు. ఆ సత్యము మీ అనుభవంలోనికి వెళ్ళినప్పుడు మీ రెండు నేత్రాలు తెరవబడతాయి. అప్పుడు మీరు వెలుగును చూస్తారు, నిజమైన వెలుగును చూస్తారు. అయితే అప్పటి వరకు మీరు నమ్మకంగా ఉండాలి. ప్రభువా, నేను నమ్మినదే సత్యము, నేను పట్టుకున్నదే కుందేలు అని అనకుండా సత్యమేంటో నేను తెలుసుకునేలా సహాయం చేయి ప్రభువా అని అనగలగాలి. అప్పుడు మీకు సత్యం తెలుస్తుంది. నేను నమ్మిందే నాకు తెలిసిందే కరెక్టు, మిగతా వాళ్ళంతా అబద్ధము అని అనుకున్నంతే మనం అలా బిగిసిగిపోతే సత్యాన్ని ఎప్పటికీ గ్రహించలేం. ఈరోజు చాలామంది సత్యాన్ని గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చెప్పేదే నమ్ముతారు. అంటే ఇక ఇంకో మరింత సత్యాన్ని తెలుసుకోవడానికి వాళ్ళ హృదయాన్ని ఇవ్వరు, కఠినపరుచుకుంటారు. అందువల్ల వాళ్ళు ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోరు. కనుక ఇప్పుడు తెలియకపోయినా భవిష్యత్తులోనైనా తెలియాలంటే నేను ఒక సలహా ఇస్తున్నాను. అదేంటంటే, నాకే తెలుసు అని మీరు అనుకోవద్దు. నేనే జ్ఞానిని, నాకే అంతా తెలుసు అని మీరు అనుకోవద్దు. రెండోది, ప్రభువా సత్యమును ఇంకనూ గ్రహించినట్లు దయచేయండి. ఒక 10 సంవత్సరాల కిందట, ఈ సంఘం ప్రారంభించే కొన్ని సంవత్సరాల ముందు, నేను ఇదే నా హృదయ వేదన. అసలు కొత్త నిబంధన సత్యం ఏంటి ప్రభువా, నాకు తెలియాలి. కొత్త నిబంధన చదవడం కాదు, కొత్త నిబంధనలో ఉన్న సత్యం గ్రహించాలి. ఏదో ఉంది కొత్త నిబంధనలో. ఈ పాపపు జీవితం నుంచి విడుదల పొందే సత్యం ఏదో ఉంది. యేసు ప్రభు ఏదో ఇస్తున్నాడు, అది నాకు అర్థం కావట్లేదు. చెప్తున్నాను, నేను అప్పటికి 10 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నాను. కానీ ఆ క్రొత్త నిబంధన సత్యం ఏంటో ఉంది, నాకు అర్థం కాంది ఏదో ఉంది. అది నేను తెలుసుకున్నట్లు దయచేయండి. నాకు అర్థమైంది అప్పటికి, ఈ కొత్త నిబంధనలో ఉన్న సత్యం పూర్తిగా నాకు అర్థం కాలేదు. నాకు తెలిసిందల్లా కేవలం ఏంటి? మనకు తెలిసిందల్లా యేసు ప్రభు నా కొరకు వచ్చాడు, సిలువ మీద ప్రాణం పెట్టాడు, ఆయన నిన్ను నమ్మితే నాకు క్షమాపణ వస్తుంది, బాప్తీసం తీసుకుంటే రక్షణ వస్తుంది. ఎంతవరకు మనకు తెలుసు. కానీ ఇంకా లోతుల్లోకి వెళ్తే మనకి క్రొత్త నిబంధన గురించిన లోతైన విషయాలు తెలియండి. అందుకే అడిగాను, నా హృదయంలో వేదన, నా హృదయంలో కోరిక, నా హృదయం నుండి ఒక ప్రార్థన, ప్రభువా ఈ క్రొత్త నిబంధన సత్యమును తెలుసుకున్నట్లు దయచేయ ప్రభువా అని నేను ప్రార్థన చేసేవాడు. దేవుని కృపను బట్టి ఇదిగో తెలుసుకుంటూనే ఉన్నాను. నేను తెలుసుకోలేనేమో అనుకున్నాను కొన్ని సమయాల్లో. అసలు నాకు ఈ గ్రహింపు నాకు రాదేమో, తెలుసుకోలేనంతగా. ఎందుకనంటే చెప్పేవాళ్ళు లేరు. బైబిల్ కాలేజీలో నేను 8 సంవత్సరాలు చదివాను, గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్నాను. కానీ ఎక్కడ చూసినా గొప్ప విషయాలు, గొప్ప ప్రసంగాలు ఉన్నాయి, కానీ క్రొత్త నిబంధన యొక్క సత్యాన్ని లోతుగా తీయగలిగిన స్థితి ఎక్కడా లేదని నేను ధైర్యంగా చెప్పగలను. ఎక్కడ కూడా లేదు. అది కొన్ని చోట్ల దొరుకుతుంది, అన్ని చోట్ల దొరకదు. దాన్ని వెతకాలి. అందుకనే అన్నాడు ప్రభు, ఇరుకైన ద్వారము ప్రవేశింప పోరాడుడి. ఇంకొక మాట కూడా అన్నాడు,
దాన్ని వెతకండి అన్నాడు. ఆహా, దాన్ని కనుగొనువారు చెప్పండి, దాన్ని కనుగొనువారు కొందరే అన్నాడు. ఏమన్నాడు? కనుగొనువారు కొందరే. అంటే అది అందరికీ దొరికేది కాదు, అది అందరికీ కనపడేది కాదు. అంటే అది మరుగ్గా ఉంటుంది. ఆ ఇరుకైన ద్వారం రైట్ మన సిద్ధాపురం గేట్ లాగా చక్కగా ఉండదు, లేదంటే మన సెయింట్ ఎలిజా స్కూల్ గేట్ లాగా చక్కగా కనపడేలా ఉండదు. అది ఇరుగ్గా ఉంటుంది. అది కొందరే కనుకుంటారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, వెదుకుడి మీకు దొరుకును. అంటే వెదకాలి దాన్ని. సత్యమును మీరు తెలుసుకోవాలంటే వెదకాలి. ప్రియమైన దేవుని వాళ్ళు, నేను వెతుకుతున్నాను, తెలుసుకుంటున్నాను, దాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అది నేను అనేది ఏంటంటే, ఈ క్రీస్తు సంఘంలో చెప్పబడే ఈ సత్యం మీకు అర్థం అవ్వాలి అంటే నేను అడుగుతున్నాను, మీకు కూడా ఆ దాహం ఉండాలి. ఆ దాహం, ఆ సత్యం ఏంటి, దాన్ని నేను తెలుసుకున్నట్లు దయచేయి ప్రభువా అనే దాహం మీకుంటే తప్పకుండా మీకు అనుగ్రహించబడుతుంది. అది ఈ రోజు కాకపోయినా మరికొన్ని నెలలకైనా మరికొన్ని సంవత్సరాలకైనా మీరు తెలుసుకోగలుగుతారు, దాహము ఆసక్తి ఉన్నప్పుడు. రెండవది, సత్యములో మరొకటి ఏంటంటే నిజాయితీగా. సత్యము అంటే ఏంటి? నిజాయితీగా ఒప్పుకోవడం. సో చాలా మంచి ఆయుధం అండి ఇది. మన హృదయంలో ఒక పాపాన్ని మనం దాస్తే సాతానికి బలం వస్తుంది. ఒక పాపాన్ని మనం యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకుంటే సాతాను బలహీనపడిపోతాడు. మీరు ఎవరి పట్లయితే తప్పు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, ఈ విషయంలో ఈ తప్పు నాదే అని మీరు ఒప్పుకుంటే సాతాను అక్కడే ఓడిపోతాడు, అక్కడి నుంచి పారిపోతాడు. కానీ మీ తప్పును ఒప్పుకోవడానికి ఇష్టం లేకపోతే, దాన్ని దాయాలని మీరు అనుకుంటే సాతాను యొక్క బలాన్ని మనం పెంచుతున్నట్టే లెక్క. కనుక నిజాయితీగా ఒప్పుకొనుట, అది ప్రభు ఎదుట, మనుషుల ఎదుట. మనుషుల ఎదుట కూడా ఒప్పుకోవాలి. నేను అంటున్నది నా దగ్గర అని కాదు, అంటే మనుషుల దగ్గర అంటే విశ్వాసులైన సహోదరుల దగ్గర, అందరి దగ్గర అని కాదు. నువ్వు ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేసావో వారి దగ్గర ఒప్పుకోవాలి. ఉదాహరణకి నీ భార్యను కొట్టేవానుకో, తిట్టేవానుకో, వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి నేను చేసిన తప్పే ఒప్పుకో. ఒకవేళ మనకు అహంకారం అడ్డొస్తే దాన్ని తీసి పక్కన పెట్టి నిన్ను నువ్వు తగ్గించుకుని భార్య దగ్గరికి వెళ్ళి, నిన్ను అన్న మాట తప్పు, నా నోటంతా బూతొచ్చింది, నేను ఈ విషయంలో పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు, ఒప్పుకోండి. ఒకవేళ భర్త దగ్గరే భార్య అని ఉంటే భార్య వెళ్ళి భర్త దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను నన్ను క్షమించండి, నేను అన్నమాట కరెక్ట్ కాదు, తప్పు. ఒకవేళ మీరు మీ తల్లిదండ్రుల దగ్గర అలా మాట్లాడితే, మీ అత్తమాంగారుల దగ్గర అలా మాట్లాడితే, ఒకవేళ మీ యొక్క బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ఒకవేళ అలా మాట్లాడితే, మీ కింద పని చేసే వాళ్ళ దగ్గర అలా మాట్లాడితే ఒప్పుకోవాలి. మనం ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. బైబిల్లో ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొను. 5:16 నాన్న. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి అనుందమ్మా. మనుషులతో ఒప్పుకునేదేంటి? దేవునితో ఒప్పుకోవాలని అంటాము. అవును, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, ఆ తర్వాత మనిషి దగ్గర కూడా వెళ్ళి ఒప్పుకోవాలి. నువ్వు చేసిన తప్పుని ఆ చేసిన దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. బ్రదర్, నేను దురుసుగా మాట్లాడాను, నన్ను క్షమించండి. బ్రదర్, మీది తెలియకుండా నేను తీసేసాను, అది పొరపాటు బ్రదర్, అది నా దగ్గరే ఉంది, ఇదిగోండి తీసేసుకోండి.
చూడండి నెక్స్ట్ మాట, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. స్వస్థత నీకు రావాలంటే ముందు తప్పు చేసినోడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయి. ఒకరికొకడు పాపములు ఒప్పుకొని అప్పుడు ఒకరిని ఒకరు ప్రార్థన చేసుకుంటే స్వస్థత వస్తుంది. అది ఆత్మకైనా దేహానికైనా. ఆత్మకు దేహానికి స్వస్థత రావట్లేదంటే నీవు నీ పాపాన్ని నిజాయితీగా మనుషుల ఎదుట ఒప్పుకోవట్లేదని, నీ దేవుని ఎదుట నువ్వు ఒప్పుకోవట్లేదని అర్థం. ఇందులో నేను బలహీనునే కాబట్టి, మీతో సహా అనుభవం కలిగిన వాడిని కాబట్టి, ఒక సాటి మనిషిగా నేను ఒక సలహా చెప్తున్నాను, వినండి. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో మీరు మీ పాపాన్ని, మీ తప్పుని ఒప్పుకోవడానికి అహం అడ్డు రాకపోయినా మొహమాటం అడ్డుపడితే ఓ పని చేయండి, మొదట దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఒప్పుకోండి. ఒప్పుకుని ఈ మాట కూడా చెప్పండి, ప్రభువా నేను ఇదిగో మార్కు గారికి వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను క్షమించండి. నేను మార్కు గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను ప్రభువా. ఇవాళ కాకపోయినా రేపైనా అడుగుతాను, రేపు కాకపోయినా ఎల్లుండైనా అడుగుతాను. నాకు కొంచెం సమయం కావాలి, కొంచెం మొహమాటం అడ్డుపడుతుంది, నన్ను దయతో ఆ సమయం నాకు ఇవ్వండి అని మనం అడగాలి. ఒకరోజు, ఒక 2 రోజులు మీ కోపం తగ్గిద్ది, మొహమాటం కూడా పోతుంది. అప్పుడు మీరు వెళ్ళి అడగండి. అడగాల్సిందే, ఎప్పటికైనా అడగాల్సిందే. కానీ వెంటనే అడగడానికి మీకు మొహమాటం అడ్డొస్తే ఒక 2 రోజులు దేవుడి దగ్గర పర్మిషన్ అడిగి అప్పుడు 3వ రోజున వెళ్ళి అడగండి, ప్రభు బ్రదరు నన్ను క్షమించండి అని. కానీ మొత్తానికి ఎప్పటికైనా నీవు కీడు చేసిన వారికి నీ క్షమాపణలు చెప్పాల్సిందే. నువ్వు చేసిన కీడును ఒప్పుకోవాల్సిందే, దాని గురించి క్షమాపణ అడగాల్సిందే. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, నీకేమొస్తుంది? అప్పుడు స్వస్థత కలుగుతుంది. అది ఆత్మకు కలుగుతుంది, శరీరానికి కలుగుతుంది. మనం ఎక్కడున్నాం? సత్యం గురించి ఉన్నాం. రెండోది ఏంటి? నీతి. నీతి విశ్వాసం ద్వారా దేవుడు మనకి అనుగ్రహించినది ఏంటి? నీతి. ఇంకా చెప్పాలంటే మన పాపమంతా యేసు ప్రభు మోసి తనకున్న నీతినంతా మనకిచ్చాడట. నీతి దాత అన్నారు ఎందుకు యేసు ప్రభుని? అన్నదాత, ఇంకోటి ఏంటి? అన్నదాత, వస్త్రదాత. చెప్పండి, ఇంకేం దాతలు ఉన్నారు? అన్నదాత, వస్త్రదాతలు చూసాం. కానీ యేసు ప్రభు ఎవరు? నీతిదాత. అంటే నా పాపానంతా ఆయన తీసుకొని ఆయనకున్న నీతినంతా నాకు ఇచ్చాడు. ఆ నీతి నా ఆయుధం. దేవుడు నీతి నాకు దేవుడిచ్చిన ఆయుధం అనమాట. రైట్. నీతి, దేవుడు నాకు ఇచ్చిన నీతి ద్వారా నేను నీతి ప్రవర్తన కలిగి ఉండాలి. నీతి ప్రవర్తన అంటే ఇది తప్ప ఒప్ప చూసుకోవాలి. ఒక విషయంలో నేను ఈ సినిమా, ఈ టీవీ పెట్టుకున్నాను, ఈ ఛానల్ చూడొచ్చా చూడకూడదా? నేను ఫోన్ చూస్తున్నాను, ఈ వీడియో చూడొచ్చా చూడకూడదా? నేను ఒక లోకస్తుడితో మాట్లాడుతున్నాను, ఇలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా? ఇక్కడ నేను డబ్బులు తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఇలాంటి ఫంక్షన్కి లేదంటే ఇటువంటి మద్యంతో కూడిన విందులు జరుగుతున్నాయి, దీనికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అనుకున్నప్పుడు నీతి ఏదో, పాపమైతే మానేసి నీతి ఏదో అది ఎంచుకుంటే అది నీతి ప్రవర్తన. ఆ నీతి ప్రవర్తన మనకు ఆయుధంగా ఉంటుంది. అది మనకు ఆత్మీయ ఆయుధం. మూడోదండి, సిద్ధ మనసు. సిద్ధ మనసు అంటే సిద్ధంగా ఉండడం అని చెప్పాను. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఒక కావలివాడు ఎలా సిద్ధంగా ఉంటాడో, ఒక సరిహద్దులో ఉండే సైనికుడు ఎలా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడో, అలాగే విశ్వాసి కూడా అలాగే సిద్ధంగా ఉంటాడు. ఉదాహరణకి పోతీఫరు భార్య విషయంలో యేసేపు శోధన అనుభవించినప్పుడు యేసేపు ఊహించుంటాడంటారా? ఊహించలేదు. అది వెంటనే ఆమె విరుచుకుపడింది. ఈయన వెంటనే అక్కడి నుంచి తప్పున్నాడు, వెంటనే స్పందించాడు. అంటే శోధనకైనా ఎలా ఉన్నాడు? సిద్ధంగా ఉన్నాడు. కనుక నాలుగోది ఏంటండి? విశ్వాసం. యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడా లేదా?
పేతురు ఆయన్ని శోధించాలనుకున్నాడు. సాతాను పేతురు ద్వారా శోధించాలనుకుంటున్నాడు. యేసు ప్రభు వెంటనే సిద్ధంగా ఉన్నాడు కనుక అది సాతానని వెంటనే గుర్తించి, సాతానా నా వెనుకకు పో అని చెప్పాడు. కనుక శోధనకు మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేయాలి. ప్రభా ఈరోజు నాకు ప్రార్థన క్షమించండి, ఈరోజు మరొక అద్భుతమైన రోజు నాకు ఇచ్చావు, 24 గంటలు. మరి ఈ 24 గంటలు లేదంటే ఈ ఉదయం కాలం నుంచి మరలా పండుకునేంత వరకు నాకు ఒక మంచి ఉదయకాలాన్ని నాకు దయచేసావు, నీకు స్తోత్రాలు. మరి ఈ రోజంతా నీ కృపలో కాపాడండి, భద్రపరచండి, నా వినే మాటలకి తోడేనండి, నా మాట్లాడే మాటలకి, నా నోటికి తోడేనండి, నా చూపులకు తోడేనండి, నా చేతులకు కావలి ఉండండి, నా నడతలకు కావలి ఉండండి, ప్రభువా నా తలంపులకు కావలి ఉండండి అని మనం ఏం చేయాలి? మార్నింగ్ ప్రార్థన చేసి బయటికి రావాలి. అందుకే యేసు ప్రభు ఒక్క మాటలో చెప్పాడు ఏమనంటే, శోధన నుండి కీడు నుండి నన్ను తప్పించుము అన్నాడు ఆయన ప్రార్థనలో. దుష్టుని నుండి నన్ను తప్పించుమని యేసు ప్రభు అన్నాడు కదా, రైట్. అదే అంటే యేసు ప్రభు నేర్పిన ప్రార్థనలో ఏమని ఉంటుంది? దుష్టుని నుండి నన్ను తప్పించుము. అలాగే మనం ఉదయకాలంగా ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. అప్పుడు మనకు సిద్ధ మనసు ఉంటుంది అన్నమాట, రైట్. ఆ ప్రార్థన చాలా ఉపయోగపడుతుందండి. మీలో ఎంతమంది చేస్తున్నారో ప్రార్థన? ఉదయకాల ప్రార్థనలో, ప్రభా ఈరోజు నేను మరొక దినాన్ని ప్రారంభించబోతున్నాను, మీరు మాకు అనుగ్రహించిన మరొక ఉదయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, గృహాన్ని బట్టి, నాకు ఇచ్చిన జీవనోపాధిని బట్టి, వృత్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు నాకు భౌతికంగా ఆయుష్, ఆరోగ్యం, ఆహారం, ప్రయాణాలు క్షేమం కావాలి, దయచేయండి. అలాగే ఆత్మీయంగా మీ వాక్యము, మీ సహవాసం, మీ తోడు, మీ కృప నాకు కావాలి, దయచేయండి. ఇదిగో శోధకుడు నన్ను శోధించినప్పుడు నన్ను తప్పించండి. నేను మాట్లాడే మాటలకు తోడే ఉండండి, నా చూపులకు తోడే ఉండండి, నా వినికి తోడే ఉండండి, నా నడకలకు తోడే ఉండండి, నా చేతలకు తోడే ఉండండి. ఇదిగో ఈ నా పంచ అవయవాలు నీకు అప్పగిస్తున్నాను, వీటి ద్వారా నేను పాపం చేయకున్నట్లు నన్ను కాపాడండి తండ్రి అని మనం ప్రార్థన చేసి మరొక దినాన్ని ప్రారంభిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనకు తోడై ఉంటే ఆ రోజంతా కూడా మనం భద్రతలో ఉంటాం, ఆయన కాపుదల్లో ఉంటాం. ఈ ప్రార్థన మనకి సిద్ధ మనసునిస్తుంది. ఉదయకాల ప్రార్థన మనకి సిద్ధ మనసునిస్తుంది. ఉదయకాల ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయొద్దు. నేను బలహీనుడనే కనుక మీతో సమానముగా చెప్పుకుంటున్నాను, శరీరము ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది. అందుకే మనం ప్రార్థన ఉదయకాలం చలివాల్లో లేకపోతే పని ఉందనో లేటుగా లేసామనో తొందరపడిపోతున్నాం. అలా కాకుండా ఒక 2-3 నిమిషాలు, ఎక్కువ సమయం అవసరం లేదు, ఒక 2 నిమిషాలు సీరియస్గా తీసుకొని ప్రశాంతంగా మనం ప్రార్థన చేసి మరి ప్రతిరోజు మనం ప్రార్థన చేసి ప్రతిరోజు మనం క్రీస్తులో ప్రారంభిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఇక్కడ అతను ఏమంటున్నాడంటే నేను నా భార్యను కోల్పోయాను, మనమందరం పాపులమే ఉన్నాం, యేసు ప్రభు మన పాపముల కొరకు మరణించాడు, ఆయన తీసుకొచ్చిన రక్షణ చాలా గొప్పది, గొప్ప రక్షణ, అది మనం పొందాలి. ఆమె ఆ రక్షణ పొందింది. ఈరోజు ఆమె చనిపోయింది, అందరూ చనిపోతారు, ఆమె చనిపోయింది. కానీ ఆమె ఇదిగో ఇక్కడ ఉన్నది ఆమె దేహం, మన దగ్గర ఉన్న దేహం, కానీ ఆత్మ ఆయన సన్నిధిలో ఉంది, పరలోకంలో ఉంది అని చెప్తున్నాడండి ఆయన. ఈరోజు ఆ తండ్రి ఆ బిడ్డని అలాగా భుజాల మీద వేసుకొని ఆ మాటలు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే అది ఏ మానవుడికి సాధ్యం అండి? అది అసాధ్యం కదా. ఆయన అక్కడ ఆయన అలా ధైర్యంగా నిలబెట్టింది. కన్న కొడుకుని చూసుకుంటూ ఇప్పుడు నా బిడ్డని ఎలా చూసుకోవాలి, నా భార్య కోల్పోయాను, నా యవ్వనకాల బిడ్డని, నా భవిష్యత్తు ఏంటి, నా చంటి బిడ్డ ఉంది హాస్పిటల్లో ఉంది, ఏంటి అటు సంగతి అని ఆలోచించుకుని చింతపడి కృంగి కుమిలి ఏడుస్తూ బతకాలి సమయంలో ఇలా భార్య యొక్క శవం ముందు నిలబడి, ఆ రోజుల్లో భర్తలందరూ కూడా చచ్చిపోతే భార్య భర్త దగ్గరికి వెళ్ళలేదు, భర్త భార్య దగ్గరికి వెళ్ళలేదు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా తన భార్య దగ్గర నిలబడి ఈ మాటలు చెప్పగలుగుతున్నాడంటే అది ఆయన గొప్పతనం కాదు, అది ఆయన హృదయంలో ఉన్న విశ్వాసం, నిరీక్షణ. చెప్పండి ఏంటిది? నిరీక్షణనే. ఆ నిరీక్షణ ఆయన్ని ధైర్యపరిచింది, ఆ నిరీక్షణే ఆయనకి ఆ సహనాన్ని, ఓపికనిచ్చింది. ఆ మాటలు ఆయన చెప్పగలుగుతున్నాడు అనమాట.
కాబట్టి నిరీక్షణ చిన్న విషయం కాదండి, మనకు చిన్నగా అనుకుంటాం. కానీ చూడండి ఎలాంటి వాళ్ళని ధైర్యంగా నిలబెట్టగలిగిందో, ఎలాంటి పరిస్థితిలో ఉండి కూడా ధైర్యంగా మాట్లాడగలిగే చేయిందో. ప్రేమను దేవుని వల్ల ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ లేకపోవడం వల్ల ఈరోజు మనం అందరం కూడా ఒత్తిడికి గురవుతున్నాం, స్ట్రెస్కి గురైపోతున్నాం, మనలో మనం కుమిలిపోతున్నాం, బానిసలుగా బతుకుతున్నాం. ఈరోజు అనారోగ్యాలకి మనం పడుతున్న ఈ ఒత్తిడికి ఇటు శరీరము బలహీనపడిపోతుంది, ఆత్మ బలహీనపడిపోతుంది. కానీ నిరీక్షణ ద్వారా మనం వీటన్నిటిని గెలవచ్చు. ఇవన్నీ మీకు ఎందుకు చూపించానంటే మిమ్మల్ని ఎమోషన్ చేయాలనే ఉద్దేశం కాదు, ఇందులో ఏమీ లేదు. కానీ నేను ఏంటంటే అన్నిటికంటే బలమైంది మరణం కదా. అలాంటి మరణ సమయంలో కూడా వాళ్ళు ధైర్యంగా నిలబడగలిగారు అంటే అది నిరీక్షణ వాళ్ళకి ఇచ్చిన ధైర్యం అని చెప్పడానికి, అంతే. అక్కడ వాళ్ళు మనలాంటి వాళ్ళే, ఆమె మనలాంటి తల్లే, మీలాంటి స్త్రీయే, అతను మనలాంటి పురుషుడే. కానీ ఆ రోజు వాళ్ళు ధైర్యంగా నిలబడి అలా చెప్పగలిగారంటే కారణం వారికి అంత ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు చెప్పండి? నిరీక్షణ. ఎవరి మీద నిరీక్షణ? యేసుక్రీస్తు వారి మీద ఉన్న నిరీక్షణ అట్టి ధైర్యాన్ని దయచేసింది. ఇప్పుడు మాట చెప్తాను చూడండి. నిరీక్షణ మనకి ఏమిస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది, ఓపికనిస్తుంది, అలాగే సహనాన్ని ఇస్తుంది. తర్వాత మీకు చూపిస్తాను, ఇంకొక వీడియో చూపించేసి నేను రైటింగ్లోకి వెళ్తాను. ఈనాడ మీకు సిద్ధ మనసు అన్నాను కదా. ఏముండాలి? ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మనం సిద్ధ మనసు కలిగి ఉండాలి. సిద్ధంగా అంటే సిద్ధ మనసు అంటే ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఎల్లప్పుడూ మీరు సిద్ధంగా ఉండాలి అన్నాడంటే సాతాను ఎప్పుడైనా దాడి చేస్తాడని, ఎప్పుడైనా మింగడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కనుక విశ్వాసం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. అందుకోసం మీకు ఒక వీడియో చూపిస్తున్నానే. ఇక్కడ ఒక జింక వచ్చింది, దానికి దాహం వేసింది, నీళ్ళు తాగడానికి వెళ్ళింది అనమాట. ఓకేనా? అక్కడ నీళ్ళు ఉన్నాయి, నీళ్లు తాగుతుంది. కానీ ఎందుకో భయపడుతుంది అది చూడండి ఎంత జాగ్రత్తగా వెళ్తుంది, జాగ్రత్తగా తాగింది. అప్పుడు ఒక హఠాత్తుగా ఒకటి జరిగింది, కానీ అది తప్పించుకుంది. అది ఎలాగనేది చూడండి ఒకసారి. చూడండి జాగ్రత్తగా తాగుతుంది. ఏమండి క్షణంలో రైట్. ఇప్పుడు అది చూడండి, అది ఎలా తప్పించుకుందో అది స్లో మోషన్లో చూపించాడు. ఒకసారి చూడండి ఎలా తప్పించుకుందో ఒకసారి. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఆ స్లో మోషన్లో చూపించాడు. చూడండి అది ఎలా తప్పించుకుందో. అదిగోండి స్లో మోషన్ అనమాట. అది అలా లేచింది, అలా పట్టుకోబోయింది, ఈ లోపల అది ఒక గురికింది అనమాట. రైట్. ఇప్పుడు నేను మాట్లాడుతాను, నన్ను చూడండి. ఇప్పుడు ఆ రోజు ఆ జింక బ్రతికి పోయిందంటే ఏంటి చెప్పండి? బతికిపోయిందంటే నోరు తెరుచుకుని మింగైపోయింది ముసలి. అలా ఆ ముసలి దాడిలో నుంచి ఆ జింక తప్పిపోయిందంటే, బతికిపోయిందంటే కారణం ఏంటంటారు? జింక ఎలా ఉంది? సిద్ధంగా ఉంది. నీళ్లు తాగుతుంది, దాహం వేసింది, నీళ్లు తాగాలి కనుక వచ్చింది, తాగుతుంది. కానీ తాగుతూనే మనసు దీని మీద పెట్టింది, అక్కడ జరగబోయే దాడి మీద పెట్టింది. ఇక్కడ ముసలు ఉండొచ్చేమో, ఉందన్న విషయం దానికి తెలుసా? తెలీదు. కానీ ఉండొచ్చేమో, దాడి చేస్తాదేమో అని ముందుగానే ప్రిపేర్ చేసుకుని అలా వెళ్ళింది అనమాట. అందుకే సంసిద్ధంగా ఉంది కనుకే సెకండ్లో దాడి చేయగానే మరు సెకండ్లోనే ఏం చేసింది? అది తప్పించుకుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ ఆ జింక పిల్ల ఎవరంటే మనమే. ఆ నీటిలో దాగున్నవాడు ఎవడంటే సాతాను. ఇంతకీ ఆ నీళ్ళు ఏంటంటే లోకం. అది టీవీ కావచ్చు, ఫోన్ కావచ్చు, శుభకార్యం కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ స్కూల్ కావచ్చు, మీ కాలేజీ కావచ్చు, ఏదైనా కావచ్చు. రైట్. మనం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలి, మరి దాహం వేస్తాం, తాగాలి కదా, వెళ్తాం. కానీ వెళ్ళినా
స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, డ్యూటీలకు వెళ్ళినా, ఆఫీసులకు వెళ్ళినా, పనికి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం ఎప్పుడు ఎలా ఉండాలి? ఎవరి ద్వారా దాడి చేస్తాడో అన్నట్టుగా ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా ఎలర్టెడ్గా ఉండాలి. ఎవరైనా ఒక ఫోన్ మీరు చూసేటప్పుడు ఒక పనికి మాలినటువంటి వీడియో వచ్చేగానే అండి తక్కువ పెట్టేసి, ఇది నేను చూడకూడదు. సరే, ఇప్పుడు అక్కడ జింక ఇది ఎలా దాడి చేస్తున్నది ఒకసారి చూద్దామని ఒక్క సెకండ్ అక్కడ ఆగుంటే ఏమయ్యేది? చచ్చిపోయేది. కనుక అలాగే మనం కూడా ఈ ఫోన్ వీడియో ఏంటి ఎలా ఉందో ఒకసారి చూద్దాం అని ఒక్క సెకండ్ మీరు ఇచ్చారనుకోండి, అందులో నుంచి వచ్చి సాతాను మిమ్మల్ని మింగేస్తాడు. కనుక ఫోన్ని మీరు జాగ్రత్తగా ఫోన్ చూసేటప్పుడు చూడండి, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చూడండి. కానీ చూసేటప్పుడు మీరు ఎలా ఉండాలి? జింక పిల్లలాగా ఎప్పుడు తప్పించుకునేలా చూడాలి. టీవీ చూసేటప్పుడు అలా ఉండాలి. స్నేహితులతో మాట్లాడేటప్పుడు అలా ఉండాలి. మీ బంధువులు వచ్చి మీతో మాట్లాడినప్పుడు అలా ఉండాలి. మీరు బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అలా మాట్లాడాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు, పనులకు వెళ్ళినప్పుడు మనం ఆ జింక పిల్లలాగా ఎప్పుడు కూడా శోధన ఏ రూపంలో వస్తుందో మనకి తెలియదు. సాతాను ఏ రూపంలో వచ్చి దాడి చేస్తాడో మనకు తెలియదు. కనుక కానీ ఒకటి నిజం. ఏంటి నిజం? ఒక్కసారి నీళ్ళ దగ్గరికి వెళ్ళామంటే మొసలు దాడి చేయడం ఖాయం. అలాగే మనం ఒక్కసారి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళామంటే సాతాను దాడి చేయడం ఖాయం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరి ద్వారా ఏ రూపంలో దాడి చేస్తాడో అని ఎప్పుడు సంసిద్ధమైన మనసుని కలిగి ఉండాలి. అట్టి మనసును మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అలాగే